మనం ఇప్పుడు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ చూసాం కదండి, బనానా బెల్లంతో తయారు చేసింది. ఇప్పుడు ల్యాబ్ చేస్తున్నానండి. ల్యాబ్ అంటే ఎల్ఏబి, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. దానికి కావాల్సిన ఐటమ్స్ ఆవు పాలు, బియ్యం కడిగిన నీళ్ళండి. నైట్ కడిగిన నీళ్ళని పక్కకు పెట్టుకోవాలి, ఆ నీళ్ళతోటి తయారు చేసుకోవాలి. అయితే ఆవు పాలు అయితే తీసుకోవాలి ఫస్ట్. ఇలా ఏది కొలత తీసుకున్నా కానీ దాంతో 3 ఉండాలండి ఆవు పాలు. రెండు, ఇవి 3 అయినాయండి. ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు పోసుకుందాము. మూడు గ్లాసుల పాలకి 1 గ్లాసు బియ్యం కడిగిన నీళ్ళండి. ఇంతేనండి. ఇప్పుడు దీన్ని కదపకుండా దీనికి బట్ట కట్టేసుకోవాలి. బట్ట కట్టేసి ఒక 4 to 5 days కదపకుండా అలాగే బట్ట కట్టి ఒక పక్కకైతే పెట్టేయాలండి. ఎండ లేకుండా అయితే చూసుకోవాలి. బట్ట కట్టి పెట్టిన తర్వాత 4 రోజులు 5 రోజుల తర్వాత బట్ట తీసి చూస్తే లేయర్స్గా ఫామ్ అవుతుందండి. ఆ లేయర్స్లో వేయించి మధ్యలో వచ్చే లిక్విడ్ని అయితే మనం సపరేట్ చేసుకోవాలి. అది 5 days తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను దీనికి బట్ట కట్టేసి పక్కకు పెడతానండి. అసలు కదపకూడదు, అలాగే పక్కకు పెట్టేసి ఉంచేసుకోవాలి. బాగా పల్చటి క్లాత్ అయితే కట్టుకోవాలి, గాలి ఆడేటట్టుగా కట్టుకోవాలండి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేస్తాను. 4 to 5 days తర్వాత చూద్దాం. ఇదండి, ఇవన్నీ చేసి ఇప్పటికి ఒక 10 days అవుతుందండి. 10 days తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇదండి, ఇది ఫంగస్ చూడండి, ఇట్లా ఒక లేయర్ లాగా ఫామ్ అయింది. యాక్చువల్గా అయితే ఇది 1 weekలో తీయాలి. నాకు టైం కుదరక 10 days వదిలేసాను. కానీ దీంతో మనకేమీ అవసరం లేదండి. ఈ లిక్విడ్ అనేది తీసుకోవాలి మనము. ఈ లిక్విడ్ అనేది డస్ట్ అనేది అంతా రాకుండా చూసి తీసుకోవాలండి. ఇది ఫంగస్ అంతా కూడా మన మొక్కలకి మంచి చేసే ఫంగసేనండి. దీంతో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మనకి యూజ్ అయ్యేది మాత్రం ఓన్లీ వాటర్ మాత్రమే. ఈ లిక్విడ్ మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ఇదండి, లిక్విడ్ అయితే ఇలా వచ్చింది. డబ్బాలో పోసాను కదా, క్లియర్గా కనపడట్లేదు. ఇది లిక్విడ్ అండి. ఇప్పుడు OHNs చూద్దామండి. ఇది OHN1. ఇవన్నీ కూడా ఇప్పుడు 10 days అవుతుంది. ఇది చూడండి, ఫర్మెంట్ అయిపోయింది. ఇలా కొంచెం లోపల వరకు రోజు కలుపుకోవాలండి. ఇది ఇప్పటి నుంచి లైట్గా పైన మూత అయితే పెట్టేసుకోవచ్చు. ఇది చాలా మటుకు అందరు ఏంటంటే దీన్ని జ్యూస్ లాంటిది, దీన్ని వడపోసి పిండేసి గట్టిగా జ్యూస్ తీసుకొని స్టోర్ చేసుకుంటారు. అది మన ఇష్టం అండి. లేదంటే ఇలాగే ఉంచుకోవచ్చు. జ్యూస్ అయితే ml లాగా వాడుకోవాలి, ఇదైతే గ్రామ్స్ లాగా వాడుకోవాలి. ఇలా అల్లంతో పాటు నీళ్ళలో వేసేస్తే అదే కలిసిపోతుంది. దాంతో ఇబ్బంది అయితే ఏం లేదు. ఇది OHN2 అండి, వెల్లుల్లితో చేసినది.
చూసారా ఇది ఎంత బాగుందో. దీంట్లో నుంచి జ్యూస్ అయితే రాదండి, నేను ఇలాగే వాడేస్తాను. మనం బెల్లంతో కొబ్బరి లౌజులు చేసుకుంటాం కదా, అలా ఉంది చూడండి. ఇది OHN 3 అండి. ఇది వాటర్ అయితే తగ్గిపోయినట్టుంది, పీల్చేసింది. ఇప్పుడైతే నేనేం తీయనండి, ఇవి మొత్తం వాడేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దీన్ని నిండా నింపి స్టోర్ చేసుకుంటాను, పక్కకు పెడతాను. చూడండి వాటర్ ఇలా బ్రౌన్గా వచ్చేస్తుందండి. మనం ఇది మట్టిలో వేసినప్పుడు ఈ మొక్కలకి బలమే కాదండి, మట్టిలో ఉన్న పురుగులు కూడా చనిపోతాయి. ఈ ఘాటు ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి. ఇది బనానాతో చేసిన FFJ అండి, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్. చూసారా ఎలా లిక్విడ్ లాగా అయిపోయిందో. అంతే అండి. ఇప్పుడైతే ప్రతిదానికి మూత అయితే పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు కూడా మూతలు పెట్టేసినా కానీ అప్పుడప్పుడు అయితే కొంచెం గాలి పోయేటట్టుగా మూత ఓపెన్ చేయడం కానీ లేదంటే 3-4 డేస్కి ఒకసారి కలపడం కానీ ఇలా ఏదో ఒకటి చేస్తుండాలండి. మొత్తంగా అలా ఎప్పుడో నెలల కొద్దీ అలా వదిలేసేయద్దు. అలా వదిలేస్తే కొంచెం బూజు వచ్చేయడము, పురుగులు పట్టడం అలా అవుతాయి. మనం కలుపుతూ ఉండాలి. కలుపుతున్నప్పుడే దీంట్లో బ్యాక్టీరియా అనేది యాక్టివ్గా ఉంటుంది. లేదు అంటే అది చనిపోతుందండి, బ్యాక్టీరియా అనేది ఫంగస్ ఫామ్ అయిపోతుంది. ఇవండి చూసారు కదా. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి.